Hello friends, welcome to Anshu's library. Today's class is about pigments. So మనం లాస్ట్ క్లాస్లో ఎంజైమ్స్ గురించి చూసాము. సో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఎస్పెషల్లీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. అబౌట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అలాగే విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కూడా మనం క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకున్నాము. సో ఇవి ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాదు, జనరల్ టాపిక్స్గా కూడా డిగ్రీ బేస్డ్ కావచ్చు ఆర్ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ బేస్డ్ కావచ్చు, వాళ్ళకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఎవరికైనా కనుక ఈ వీడియోస్ అనేవి కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, వన్స్ చెక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. పిగ్మెంట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిగ్మెంట్ అనగానే వి నో దట్ ఎనీ సబ్స్టెన్స్ is it artificial or a natural substance which impacts color is called a pigment. ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది కలర్ని కనుక ఇచ్చినట్లయితే విచ్ ఇంపాక్ట్స్ కలర్ ఈజ్ కాల్డ్ ఏ పిగ్మెంట్. అలాగే న్యాచురల్ సబ్స్టెన్సెస్ ప్రజెంట్ ఇన్ సెల్స్ అండ్ టిష్యూస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ విచ్ ఇంపాక్ట్ కలర్. అండ్ వాట్ ఈజ్ మెంట్ బై డై? Natural or synthetic substances used to add a color or to change the color of something. సో డయింగ్ అంటే వి నో దట్ డై అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది మనం యాడ్ చేసి ఏదైనా ఒక మెటీరియల్ కనుక కలర్ కనుక మనం ఆర్టిఫిషియల్గా కనుక ఇచ్చినట్లయితే, లేదా ఆల్రెడీ ఒక ఎగ్జిస్ట్ అవుతుంది ఒక కలర్ అనేది, సో ఈ డై అనేది యాడ్ చేయడం వల్ల ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయి వేరే కలర్ కనుక వస్తే అలాంటి మెటీరియల్ని, అలాంటి సబ్స్టెన్స్ని మనం డై అనుకోవచ్చు. అండ్ వి నో దట్ డైస్ ఆర్ యూజ్డ్ ఇన్ టెక్స్టైల్, డ్రగ్, ఫుడ్, కాస్మోటిక్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో డైస్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు. అండ్ కమింగ్ టు సమ్ ఇంపార్టెంట్ పిగ్మెంట్స్ ఆర్ యాజ్ ఫాలోస్: carotenoids, chlorophylls, anthocyanins, tannins, myoglobins. These are most important pigments. మనకు ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పిగ్మెంట్స్ మీద అడిగే ఛాన్స్ అనేది ఉంది క్వశ్చన్స్. And coming to the first pigment, carotenoid. So carotenoid is an organic pigment produced by plants, algae, bacteria, fungi and some insects. We know that organic అనగానే అర్థమైపోతుంది, లివింగ్ థింగ్స్ నుంచి మనకి కెరోటినాయిడ్ అనేది అప్టైన్ అవుతుంది. అదర్ నేమ్ టు కెరోటినాయిడ్ ఈజ్ టెట్రాటెర్పినాయిడ్స్. Carotenoids exhibits three colors: yellow, red, orange. Carotenoids give color to pumpkins, carrot, corn, tomatoes, flamingos, salmon fishes. We know that salmon fishes, లాబ్స్టర్స్ అంటే మనకి ప్రాన్స్ అంటాం కదా, రొయ్యలు అంటాం కదా, అలాగే ష్రిమ్ప్స్. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా కలర్ అనేది కెరోటినాయిడ్స్ అనేవి ఉండడం వల్ల విచ్ ఇంపాక్ట్ కలర్ టు these type of vegetables and some aquatic life. And coming to the next important point, there are 1100 known carotenoids. Carotenoids are of two types: xanthophylls and carotenes. So xanthophylls అనగానే xanthophylls can function as accessory light harvesting pigment. సో xanthophylls అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఇట్ ఈజ్ ఏ లైట్ హార్వెస్టింగ్ పిగ్మెంట్. Xanthophyll is the molecule known as hydrocarbons and found in orange and yellow fruits and vegetables. ఆరెంజ్ కలర్లో, ఎల్లో కలర్లో ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో జాంతోఫిల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ దే ఆర్ లైట్ హార్వెస్టింగ్ పిగ్మెంట్స్. ల్యూటిన్, జియోజాంతిన్ and alpha and beta cryptoxanthins are the three main types of xanthophylls. These are three main types of xanthophylls. They are anti-oxidizing chemicals. Lutein, geoxanthin, alpha, beta cryptoxanthins are anti-oxidizing chemicals that protect cells from damaging and aging. సో ఇలాంటి సెల్స్ అనేవి ఉండడం వల్ల సెల్ డ్యామేజ్ అనేది జరగదు, అండ్ సెల్ అనేది ఏజింగ్ అనేది కూడా జరగకుండా కాపాడే కెపాసిటీ అనేది ఈ జాంతోఫిల్స్కి ఉంటుంది. అండ్ కమింగ్ టు కెరోటిన్స్ ఆర్ photosynthetic pigments important for photosynthesis. And one more important point, carotenes contain no oxygen atoms. Xanthophylls contain oxygen atoms, but coming to carotenes, which do not contain oxygen atoms, they absorb ultraviolet, violet and blue light రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఏంటివి? కెరోటిన్స్. అండ్ దేర్ ఆర్ alpha carotenes, beta cryptoxanthin and lycopene. These are the most common
డయటరీ కెరోటినాయిడ్స్. ఆల్ఫా కెరోటిన్స్, క్యారెట్లో మనకు ప్రజెంట్ అయ్యేది ఆల్ఫా కెరటిన్. సో మనకు తెలిసిందే క్యారెట్ అనగానే కెరోటినాయిడ్స్ అనుకుంటాము, బట్ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటిది, ఆల్ఫా కెరోటిన్స్ ఉంటాయా, బీటా కెరోటిన్స్ ఉంటుందా? సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు క్యారెట్లో ప్రజెంట్ అయ్యేది ఆల్ఫా కెరోటిన్స్. అలాగే పంకిన్, స్వీట్ పొటాటోలో బీటా కెరటిన్స్. లైకోపిన్ అనగానే మనకి టమాటాస్ గుర్తు రావాలి. అలాగే రెడ్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ రెడ్ కలర్డ్ వెజిటేబుల్స్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, స్టెఫలోజాంతిన్. స్టెఫలోజాంతిన్, a golden carotenoid pigment produced by Staphylococcus aureus. సో స్టెఫిలోకోకస్ ఆరియస్ అనే ఒక మైక్రో ఆర్గానిజం, ఒక బ్యాక్టీరియా నుంచి ఒక ప్రోటీన్ అనేది ఒక పిగ్మెంట్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ స్టెఫలోజాంతిన్, ఏ గోల్డెన్ కెరోటినాయిడ్ pigment which is produced by Staphylococcus aureus. Very very important. And then coming to the next pigment, chlorophyll. Chlorophyll is a pigment that gives plants their green color. We know that green color అనేది రావడానికి మెయిన్గా ప్రజెంట్ అయ్యే క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఉండడం వల్ల we know that photosynthesis అనేది జరుగుతుంది and plants synthesize their own food by themselves. We know that. And chlorophyll are of 4 types based on their chemical structure. Chlorophyll A, B, C and D. And we know that chlorophyll are present in క్లోరోప్లాస్ట్. లీవ్స్లో క్లోరోప్లాస్ట్లో మన క్లోరోఫిల్ అనేది పిగ్మెంట్ ప్రజెంట్ అయి ఉంటుంది. అండ్ దెన్ క్లోరోఫిల్లేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోరోఫిల్లేస్, దిస్ ఈజ్ అన్ ఎంజైమ్, ఏ థైలాకాయిడ్ మెంబ్రేన్ గ్లైకోప్రోటీన్ ఈజ్ ఫౌండ్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. గ్లైకోప్రోటీన్, గ్లైకో అనగానే విచ్ కంటైన్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాజెస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్లోరోఫిల్. సో ఈ ఎంజైమ్ అనేది మనకి గ్రీన్ ప్లాంట్స్లో ఏమవుతుంది, విచ్ కాజెస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ క్లోరోఫిల్. డిస్ట్రక్షన్కి ఈ ఎంజైమ్ అనేది కాజ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ బేసిక్ మీడియం మీన్స్ అబోవ్ 7 pH 9 కనుక మనకుంటే క్లోరోఫిల్ అనేది స్టేబుల్ కండిషన్లో ఉంటుంది. అదే కనుక ఎసిడిక్ మీడియం లైక్ pH అనేది కనుక 3 అనేది ఉన్నట్లయితే, అంటే <6 కనుక ఉన్నట్లయితే క్లోరోఫిల్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ అండర్గో డిగ్రడేషన్ జరగడానికి, అంటే ఒక స్టెబిలిటీ అనేది ఉండదు కాబట్టి ఇట్ ఈజ్ ఈజీలీ అండర్గో డిగ్రడేషన్ బై ద ఎంజైమ్ క్లోరోఫిల్లేస్. సో దిస్ ఈజ్ అబౌట్ క్లోరోఫిల్, ద సెకండ్ పిగ్మెంట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పిగ్మెంట్, యాంథోసయనిన్స్. యాంథోసయనిన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన కలర్స్ బ్లూ, రెడ్ ఆర్ పర్పుల్ పిగ్మెంట్స్ ఫౌండ్ ఇన్ ప్లాంట్స్, ఎస్పెషల్లీ ఫ్లవర్స్, ఫ్రూట్స్ అండ్ ట్యూబర్స్. Other name of anthocyanin is flavonoids. Very very important. The other name of anthocyanin is flavonoids. There are 250 types of anthocyanins. Anthocyanins are unstable in their color. కలర్ అనేది స్టేబుల్గా ఉండదు, అలా చేంజ్ అవుతూ ఉంటుంది మనకి డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ని బట్టి కలర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఎసిడిక్ కండిషన్స్ యాంథోసైనిన్స్ అపియర్స్ యాజ్ రెడ్ కలర్, రెడ్ పిగ్మెంట్ అనేవి మనకి అపియర్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఆల్కలిన్ కండిషన్స్లో కనుక ఉన్నట్లయితే బ్లూ పిగ్మెంట్స్ అనేవి ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. అండ్ దెన్ ద నెక్స్ట్ పిగ్మెంట్ ఈస్ టానిన్. సో టానిన్ ఆర్ టానాయిడ్స్ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ astringents. వెరీ వెరీ ఇంపార్టెంట్. టానిన్స్ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ astringents. మనకి ఒక బిట్టర్ టేస్ట్ అనేది ఉంటుంది. టానిన్స్ అనేవి బిట్టర్ పాలీఫినాలిక్ బయోమాలిక్యూల్స్. ఎగ్జిబిటింగ్ కలర్ ఈజ్ బ్రౌన్. టానిన్స్ అనేవి ఏ కలర్లో ఉంటాయి, బ్రౌన్ కలర్ pigments. These pigments have the ability to complex and precipitate proteins and inhibit digestive enzymes. సో ఈ పిగ్మెంట్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది, విచ్ ప్రిసిపిటేట్, కాంప్లెక్స్ ద ప్రోటీన్స్ అండ్ ఇన్హిబిట్ ద డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఇన్హిబిట్ చేస్తుంది టానిన్స్ అనేవి. అండ్ అలాగే ఈ టానిన్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు డ్రై ఫీలింగ్ అనేది అండ్ అలాగే ప్లక్కరింగ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంటే ఒక పెయిన్ అనేది ఒక ట్యాంగీగా ఉంటుంది, మనకి డ్రైగా ఉంటుంది, ఫీల్ అవుతాం మనం టానిన్ అనేది కనుక తీసుకున్నట్లయితే. సో డ్రై ఫీలింగ్ అండ్ ప్లక్కరింగ్ ఫీలింగ్ కాజ్డ్ బై టానిన్. అండ్ దెన్ ద మోస్ట్ కామన్ అక్కరెన్స్ ఆఫ్ టానిక్ యాసిడ్ ఈజ్ ఇన్ ద ట్వింగ్ ఆఫ్ సర్టెన్ ట్రీస్, ఎస్పెషల్లీ చెస్ట్నట్ అండ్ ఓక్ ట్రీస్లో ఎక్కువగా మనకి టానిన్ అనేది ఉంటుంది. అండ్ టానిన్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ఏ హ్యూజ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ లెగ్యూమ్ సీడ్స్, సీడర్ అలాగే సీరియల్స్, కకోవా, పీస్, సమ్ లీఫీ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్, కాఫీ, టీ అండ్ నట్స్. అంటే ఒక చేదు లాంటి ఒక
ఫ్లేవర్ అనేది ఉంటుంది దాంట్లో. సో వాట్ ఎవర్ ఇవన్నీ కూడా సోర్సెస్గా చెప్పుకోవచ్చు టానిన్స్ అనేవి. అండ్ దీస్ ట్రీస్ రెసిస్ట్ టు ఫారెస్ట్ ఫైర్స్, నాట్ క్యాచ్ ఫైర్ ఈజీలీ. అండ్ అలాగే ఇన్సెక్ట్ అండ్ బ్యాక్టీరియా నాట్ ఎఫెక్ట్ దీస్ టానిన్ కంటైనింగ్ ట్రీస్. వై? బికాస్ వీ నో దట్ ఆ బిట్టర్నెస్ అనేది ఉండడం వల్ల ఇన్సెక్ట్స్ అండ్ బ్యాక్టీరియా అనేవి అంత తొందరగా అటాక్ చేయవు ఇలాంటి ట్రీస్ని. అండ్ ద లాస్ట్ పిగ్మెంట్ ఈజ్ మయోగ్లోబిన్. సో myoglobin is an iron and oxygen binding protein. We know that found in the cardiac and skeletal muscle tissues or vertebrates in general, and in almost all mammals లో మనకి myoglobin అనేది present అయి ఉంటుంది. and it is a iron and oxygen binding protein. And myoglobin, a protein, is responsible for the majority of the red color. సో myoglobin అనేది present అయి ఉంటే అక్కడ మనకి రెడ్ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ పర్పులిష్ ఇన్ కలర్ వెన్ ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ ఆక్సిజన్. సో ఒకవేళ కనుక మనకి బాడీలో ఎక్కడైతే మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్కెలిటల్ అండ్ అలాగే కార్డియాక్ మజిల్స్లో మయోగ్లోబిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో వెన్ ఎవర్ దిస్ మయోగ్లోబిన్ ఈజ్ మిక్స్డ్ విత్ ఆక్సిజన్తో కనుక కలిస్తే సో రెడ్ కలర్ కాస్త పర్పులిష్ అంటే పర్పుల్ షేడ్లోకి టర్న్ అవుతుంది. అండ్ ఇట్ బికమ్స్ ఆక్సీ మయోగ్లోబిన్ అండ్ విత్ ప్రొడ్యూసర్స్ ఏ బ్రైట్ రెడ్ కలర్. ఎప్పుడైతే మనకు ఆక్సీ మయోగ్లోబిన్ అనేది తయారైందో ఇట్ ఎగ్జిబిట్స్ ఏ బ్రైట్ రెడ్ కలర్. ఎగ్జాంపుల్ మీట్ అనేది కనుక ఫ్రెష్ మీట్ అనేది తీసుకున్నట్లయితే ఒకలాంటి పర్ప్లిష్ షేడ్ అనేది వస్తుంది. అది ఏదైతే స్టోర్డ్ మీట్ అనేది తీసుకున్నట్లయితే దాన్ని ఎప్పుడైతే మనం ఎయిర్కి ఎక్స్పోజ్ చేసామో వెంటనే ఇట్ బికమ్స్ బ్రైట్ రెడ్ కలర్. అంటే ఆక్సీ మయోగ్లోబిన్ అనేది ఫామ్ అయ్యి ఒక బ్రైట్ రెడ్ కలర్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మయోగ్లోబిన్. సో వాట్ ఎవర్ దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పిగ్మెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ పిగ్మెంట్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫుడ్ ఫ్లేవర్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ. ఇఫ్ యూ వాంట్ టు సీ more videos in my channel, subscribe to my channel. Thank you once again.